హలో అండి, అందరికీ నమస్తే. వామాకు తోటి గోరింటాకు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈసారి మీరు గోరింటాకు తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేయండి. ఖచ్చితంగా ఎర్రగా పడుతుంది. అంతే కాదండి, ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది. కలర్ చూసిన తర్వాత నిజంగా మీరు షాక్ అవుతారండి. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అని చెప్పి. ఇంతవరకు ఈ టిప్ని మీకు ఎవరు చెప్పి ఉండారండి? ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామని చెప్పి నిజంగానే ఫీల్ అవుతారు. అంత మంచి రంగులో పండుతుంది గోరింటాకు. రాత్రంతా ఉంచుకునే అవసరం లేదండి. ముఖ్యంగా పిల్లలు గోరింటాకు కావాలని అడుగుతారు. గోరింటాకు పెట్టినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కడిగేద్దామని ఏడుస్తూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ సమయం ఉంచుకోకపోయినా గోరింటాకు చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది. ఎలా తయారు చేసుకోవాలనే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక లేట్ చేయను. అలాగే వీడియో లెంత్ ఎక్కువ చేయదలుచుకోలేదండి, చాలా సింపుల్గా చూపించేస్తాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీల్ బౌల్ పెట్టేసుకోండి. సో ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగంత టీ పౌడర్ తీసుకోండి. ఏ టీ పౌడర్ తీసుకుంటున్నారు మీరు, ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు? పలానా అనేం లేదండి. మీరు తరచూ ఏ టీ పౌడర్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ టీ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఇందులో కొద్దిగంత చింతపండు తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ వరకు సోంపు తీసుకోండి. సోంపు, చింతపండు, టీ పౌడర్ వీటన్నింటి వల్ల గోరింటాకు చాలా మంచి రంగులో పండుతుందండి. సోంపు ఒక స్పూన్ తీసుకోండి, చింతపండు కొద్దిగంత, అలాగే ఒక స్పూన్ వరకు, ఒక స్పూన్ నిండుగా టీ పౌడర్ తీసుకోండి. ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. సో ఈ డికాప్షన్ అనేది కాస్త స్ట్రాంగ్గా ఉండాలండి, అప్పుడు గోరింటాకు మంచి రంగులో పండుతుంది. ఇక ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, మనం ఉల్లిపాయ పొట్టు వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాం. ఉల్లిపాయ పొట్టు వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది. అంతే కదండి, హెయిర్ కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. ఉల్లిపాయ పొట్టు వల్ల హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది కూడా నేను రాబోయే వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. కొద్దిగంత ఉల్లిపాయ పొట్టు తీసుకోండి, ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయ పొట్టు తీసుకోండి. ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి సారం అంతా చక్కగా మనకు డికాప్షన్లోకి మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వడగట్టేసుకోండి టీ స్ట్రైనర్ తోటి. సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇక వామాకు తీసుకోవాలండి. కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి వామాకు. వామాకు వల్లే గోరింటాకు తొందరగా పండుతుంది. అంతే కదండి, మంచి రంగులో పండుతుంది. సో నేను ఏమాత్రం వామాకు అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర వామాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే నో ప్రాబ్లం అండి. వామాకు బదులుగా మనము నీలగిరి తైలం ఉంటుంది కదండి, యూకలిప్టస్ ఆయిల్ అంటారు. యూకలిప్టస్ ఆయిల్ని 1 లేదా 2 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి గోరింటాకు మోతాదును బట్టి యూకలిప్టస్ ఆయిల్ తీసుకోండి. గోరింటాకు చెట్లలో కూడా రకాలు ఉన్నాయండి. కొన్ని చెట్లు తొందరగా పండుతాయి, చాలా డార్క్ కలర్లో పండుతాయి. కొన్ని చెట్లు ఆరెంజ్ కలర్లో పండుతాయండి. సో మనం తీసుకున్నటువంటి చెట్టును బట్టి కూడా ఉంటుంది. కానీ మనము ఇక్కడ వామాకులు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ చెట్టు అయినా కానీ నాకు తెలిసి 100% ఎర్రగా పండుతుంది. సో ఇక గోరింటాకు అంతా కూడాను మిక్సీలోకి యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర వామాకు లేకపోయినట్లయితే నో ప్రాబ్లం అండి. నీలగిరి తైలం ఉంటుంది, మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. అలాగే కిరాణా షాపులో కూడా ఉంటుందండి. చిన్న 50 ml బాటిల్ కూడా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి గోరింటాకు మోతాదు బట్టి 1 లేదా 2 స్పూన్ల నీలగిరి తైలాన్ని యాడ్ చేసుకోండి. లేదు మా దగ్గర వామాకు అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే వామాకు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ అనమాట. అందరికీ వామాకు అందుబాటుగా ఉండదు కదండి. ఇమ్మీడియట్గా పండాలంటే ఈ గోరింటాకు బెస్ట్ అని చెప్పొచ్చు అండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా త్వరగా పండుతుందండి. సో ఈ మాత్రం వామాకైతే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఆల్రెడీ నేను వాష్ చేశాను అనమాట. వాష్ చేసి అలా పక్కన పెట్టేసాను, తడి కూడా ఆరిపోయింది. సో ఆకుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసి వేసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇక ముందుగా మనము రెడీ చేసుకున్నాం కదండి డికాప్షన్ని, ఒకేసారి అంతా ఇందులోకి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ, కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా, అలాగని మరి అంటే మనం గోరింటాకు పెట్టినప్పుడు కారిపోయినట్లుగా లేకుండా, మనం గోరింటాకు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండొద్దండి, అలాగని మరీ లూజ్గా ఉండొద్దు. సో ఈ విధంగా మీడియంగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. రిమైనింగ్ డికాప్షన్ మిగిలింది అనుకున్నట్లయితే ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో ఫిల్ చేసుకొని మళ్ళీ మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ రిమైనింగ్ మిగిలి ఉందంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చింతపండు, సోంపు ఇవన్నీ వేసాం కదండి, 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుందండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. అలాగే మీరు తప్పకుండా ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ గోరింటాకు మనము వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు.
ఒక అర్ధగంట అలా పక్కన పెట్టేసి తర్వాత పెట్టుకోండి, ఇంకా మంచిది. సో ఇక మనం ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఈ విధంగా పెన్నుతోటి డ్రా చేసుకున్నామంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సింపుల్గా చూపిస్తున్నా, మరీ డిజైన్ అనేది హెవీగా లేకుండా సింపుల్గా, అంటే ఎవరైనా డిజైన్ వేయడం రాని వాళ్ళైనా కూడా ఈజీగా వేయగలిగేలాగా ఉంటుందండి. అలాగే చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మధ్యలో హార్ట్ ఒకటి వేసి ఇక చుట్టూరా ఈ విధంగా గోపురంలాగా వేసానండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి, కోన్తో పెట్టినంత పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగంత తీసుకొని మధ్యలో చుక్కలాగా పెట్టేసి చుట్టూరా స్ప్రెడ్ చేసేయండి. సో చూస్తున్నారు కదండి, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా వేయగలుగుతారు. ఇక సేమ్ ఇక్కడ కూడా మనకు గోపురం దగ్గర వంపులు ఉన్నాయి కదండి కర్వ్ షేప్లో, ఈ కర్వ్ షేప్లో కూడా సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఒక చోట అలా కుప్పలాగా పెట్టేసి స్ప్రెడ్ చేసేయండి, స్మూత్గా స్ప్రెడ్ చేసేయండి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది. ఈ డిజైన్ గోరింటాకు పెట్టేటప్పుడు కంటే క్లీన్ చేసిన తర్వాత డిజైన్ అనేది ఇంకా బాగా కనపడుతుందండి. ఇక ఫింగర్స్కి కూడా మొత్తం అంతా ఈ విధంగా ఫిల్ చేసేయండి. ఈ డిజైన్ ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి, చేతి నిండా ఉంటుంది. గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రాత్రంతా ఉంచుకోవాలంటే పెద్ద తలనొప్పి, బెడ్షీట్స్కి అవుతూ ఉంటుంది. అలాగని మెలకువగా ఉంటుంది, నిద్రపోయినట్లుగా కూడా ఉండదు. సో చాలామంది గోరింటాకు పగలు కంటే రాత్రి పెట్టుకుంటేనే ఎక్కువ ఎర్రగా పండుతుంది అని అనుకుంటూ ఉంటారు. అది కాదండి, ఏ టైంలో పెట్టుకున్నా సరే గోరింటాకు ఒకేలా పండుతుంది. మనం కొన్ని టిప్స్ని ఫాలో అయ్యామంటే ఇంకా మంచి రంగులో పండుతుందండి. సో పొడితోటి కూడా చూపించండి, మాకు గోరింటాకు అందుబాటుగా ఉండదంటున్నారు, రాబోయే వీడియోస్లో చూపిస్తాయి. ఇక మొత్తం అంతా ఈ విధంగా పెట్టేశానండి. ఇక క్లీన్ చేశాక డిజైన్ పర్ఫెక్ట్గా కనపడుతుంది చూడండి. నేను వచ్చేసి కరెక్ట్గా ఒక 40 to 45 minutes ఉంచుకొని మీకు తర్వాత డైరెక్ట్గా చూపిస్తా చూడండి. సో 45 minutes తర్వాత చూడండి ఈ విధంగా ఉంది. గోరింటాకు పూర్తిగా డ్రై అవ్వాలంటే చాలా సమయం పడుతుందండి, నైట్ అంతా పడుతుంది ఒకవేళ మనం నైట్ పెట్టుకున్నా కూడా. ఇక 45 minutes ఉంచుకున్నా. 45 minutes తర్వాత కొద్దిగా నేను అలా జరిపి చూస్తే మంచి రంగులో పండింది. సో ఇక వాష్ చేసి చూపిస్తున్నా చూడండి, చాలా మంచి రంగులో పండింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనంతా వాష్ చేశాక మళ్ళీ చూపిస్తా చూడండి మీకు. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న ఫెస్టివల్ టైమ్స్లో కోన్ డిజైన్ వేసుకోవడం రాని వాళ్ళు, అలాగే గోరింటాకు చెట్టు అందుబాటుగా ఉండి గోరింటాకు అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. సో పెద్ద డిజైన్లు వేసుకొని అవసరం లేదు, చేతి నిండుగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎర్రగా ఉంటుంది. ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి అలా పెట్టుకొని వెళ్ళామంటే అందరి చూపు మన చేతులపైనే ఉంటుంది, అంత ఎర్రగా అంత అందంగా ఉంటుందండి. ఆడవారికి గోరింటాకు మరింత అందాన్ని ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొన్ని వందల రకాల మెథడ్స్లో మీకు గోరింటాకు చూపిస్తూనే ఉంటాను. గోరింటాకు ఎర్రగా పండడానికి టిప్స్ చెప్తూనే ఉంటాను, మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటానండి. చాలామంది మాకు గోరింటాకు అందుబాటుగా లేదు అని చెప్పి మాకు పౌడర్ తోటి కూడా చూయించండి, హెన్నా పౌడర్ తోటి అంటే గోరింటాకు పొడితోటి కూడా చూయించండి అని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మెహందీకి సంబంధించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. క్లీన్ చేసినప్పటికంటే మరుసటి రోజుకి ఇంకా డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందండి. మరొక వీడియోతో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.